ప్రభువుని అడుగుతాడు ధనవంతుడు, అదిగో మీ ప్రక్కన కూర్చొని ఉన్నాడే, ఆ లాజరును పంపి ఒక నీటి పొట్టు నా నాలుక మీద వేయమని చెప్పమంటాడు. నరక యాతన, నరకంలో ఉండే బాధలు ఎంత భయంకరమైనవి. యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు మన పాపముల కొరకు. నా చేతులు చేసిన పాపాలకు యేసుక్రీస్తు ప్రభు ఆ సిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు ఆయన చేతులలో చీరలు కొట్టారు. నా పాదములు నడిచిన పాప మార్గములను బట్టి ఆయన పాదములకు మేకులు కొట్టారు. నేను తలంచిన దుష్ట తలంపులకు ఆయన తల మీద ముండ్ల మగుటం పెట్టారు. నేను పండిన పాపపు పడకలకు ఆయన ప్రక్కలో బల్లెపు పోటు పొడవబడింది. నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు యేసు ప్రభు సిలువలో తన రక్తము చింది తన ప్రాణమును, నీవు జీవించాలని తన ప్రాణమునిచ్చాడు. నీవు నిత్య జీవంలో దేవుని కుమారుడిగా, కుమార్తెగా ఉండాలని రక్తము చిందించాడు యేసు ప్రభు. నీవు ఒకవేళ ప్రభును ముట్టి ఆయన రక్తంలో పాపములు కడుక్కోకుండా ఉంటే నీవు ఆధ్యాత్మికంగా గ్రుడ్డివాడవే, ఇంకా నీకు కనుదృష్టి రాలేదు. ప్రభు రక్తములో కడగబడి ఆ యేసు ప్రభు పాదాలను ముద్దు పెట్టుకొని ఆయన ప్రక్కలో ఆయన రక్తమును చూచి, నా కుమారుడా, కుమార్తె, నేను ఇలా నీ కొరకే లోకానికి వచ్చాను, నీవు నన్ను నమ్మి రక్షింపబడమని ప్రభు కోరుతూ ఉన్నాడు.